1952 నవంబర్ 16న విడుదలైన చిత్రం చిన్నమ్మ కథ. ఇది జానపద ఛాయలున్న సాంఘిక చిత్రం, సాంఘిక ఛాయలున్న జానపద చిత్రం. జైమినీ బ్యానర్లో నిర్మాణమైన ఈ సినిమాకి నిర్మాత, దర్శకుడు ఎస్వీఎస్ రామారావు. చిన్నమ్మ అనే తల్లిలేని పిల్లకు మోతుబరు రైతు కొడుకైన ఒక అమాయకుడితో పెళ్లి జరుగుతుంది. మద్దులేటి స్వామి వరప్రసాదంగా జన్మించిన చిన్నమ్మ ఎప్పుడూ ఆయన ధ్యానమే చేస్తుంటే తోటికోడళ్లు కుట్ర చేసి ఆమెను ఇంట్లోనుంచి తరిమేస్తారు. అమాయకుడైన భర్త ఏమీ చెయ్యలేడు. అక్కడ్నుంచి చిన్నమ్మ పడే కష్టాలు, చివరికి ఆమె భక్తి మహత్యం అందరికీ తెలియడం, అమాయకుడైన భర్త మామూలుగా మారడం. ఇది చిన్నమ్మ చిత్రకథ. మాటలు పాటలు రాసింది బలిజేపల్లి లక్ష్మీకాంత కవి. ఈ చిత్రంలోని 15 పాటలకు సంగీతం సమకూర్చింది వేలూరి కృష్ణమూర్తి. ఛాయాగ్రాహకుడు జిఎన్ మంగట్. ఈ సినిమాలో టైటిల్ పాత్ర చిన్నమ్మగా నటించింది కృష్ణకుమారి. ఆమె అమాయకపు భర్తగా నటించింది కస్తూరి శివరావు. కథాపరంగా చెప్పుకోవాలంటే ఈయనే ఈ సినిమాలో హీరో. చిన్నమ్మ తల్లిగా నటించింది దువ్వూరి అన్నపూర్ణ. మద్దులేటి స్వామిగా నటించింది పాతూరి సుబ్బారావు. ఇంకా ఈ చిత్రంలో డాక్టర్ గోవిందరాజుల సుబ్బారావు, టి శేషమాంబ, దాసరి లక్ష్మయ్య చౌదరి మొదలైన వారు నటించారు. గుణసుందరి కథ తరహాలో చిన్నమ్మ చిత్రకథ తయారు చేసుకున్నారు, కానీ ఈ సినిమా విజయవంతం కాలేదు.